ఆంధ్రజ్యోతి ఆ ముగ్గురిపై గురి అంటూ నిఘా డీఐజీ పల్నాడు ఎస్పీలపై చర్యలు. ప్రధాని పాల్గొన్న సభపై ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, వీవీఐపీల భద్రతకు చర్యలు తీసుకోలేదు. పల్నాడు పోలీసులపై ఈసీకి ఫిర్యాదు, భద్రతా వైఫల్యంపై కేంద్రానికి ఐబీ నివేదిక. లోపాలను ఎస్పీజీ వేలెత్తి చూపినా పట్టించుకొని పోలీసు అధికారులు, సభకు జనం రాకుండా అడ్డుకున్న వైనం విఫలమంటూ రోత మీడియాల కథనాలు. ఢిల్లీ పెద్దలకు బీజేపీ నేతల రిపోర్ట్ అంటూ పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద ప్రధాని మోడీ పాల్గొన్న ప్రజాగళం సభలో భద్రతను పట్టించుకొని ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తప్పవా? వీఐపీఎల్ సెక్యూరిటీ కోసం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదా? వీవీఐపీ గ్యాలరీలో కొందరు చొచ్చుకొచ్చిన ఉద్దేశపూర్వకంగానే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? కేంద్ర నిఘా వర్గాల నివేదిక ఏం చెప్పింది? ఏపీ పోలీసులు ఇప్పుడు ఈ అంశాలపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు చేసిన సూచనలు అధికారులు పెడచెవిన పెట్టారని కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చిందని తెలియడంతో ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, గుంటూరు రేంజ్ డీఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిలో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోందంటూ వీళ్ళే ఒక కథ అల్లేశారు. వాస్తవంగా ఈసీకి కంప్లైంట్ ఇచ్చారు. ఈసీ ఏమన్నా యాక్షన్ తీసుకుందా? వాళ్ళ మీద చర్య తీసుకోమని లేదు. కాబట్టి బీజేపీ వాళ్ళ చేత, రాష్ట్ర నాయకుల చేత కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ అయ్యే వాళ్ళని ఉద్యోగాల నుంచి తీపించాలన్నటువంటిది ఇక్కడ అసలు ఎత్తుగడ. అదే ఇక్కడ వాళ్ళ ఎత్తుగడకి, వాళ్ళ ఎజెండాలకు అనుగుణంగా వార్త రాస్తుంది కాబట్టి ఆంధ్రజ్యోతి అదే టచ్ చేసి